ఈ వీడియో ద్వారా మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక విన్నపం చేసుకోవాలనుకుంటున్నాను నేను. అదేంటంటే మీరు హైదరాబాద్లో డెవలప్మెంట్ కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు. అందులో ఒకటి ముఖ్యమైనది హెచ్సి డెవలప్మెంట్, అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ డెవలప్మెంట్. ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ డెవలప్మెంట్ లో మీరు 400 ఎకరాలు ఏదైతే డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నారో దాన్ని మళ్ళీ మీరు ఒకసారి రివైజ్ చేసుకుంటే బాగుంటుందా అని నా విన్నపం. ఈ వీడియో చేస్తున్న ప్రతి ఒక్కరికి నమస్తే. అండ్ హైదరాబాద్లో ఇక్కడ నివసిస్తున్న ప్రతి ఒక్కరు ప్రాంతాలతో సంబంధం లేకుండా ఇక్కడ నివసిస్తున్న ప్రతి ఒక్కరు ఈ వీడియో పూర్తిగా చూసి మీ రెస్పాన్స్ అనేది ఒక కామెంట్ రూపంలో నాకు, నేను చెప్పేది కరెక్టా రాంగా అనేది మీరు ఒక కామెంట్ రూపంలో నాకు మీరు కామెంట్ చేయవలసిందిగా నా రిక్వెస్ట్. అండ్ ఈ వీడియోని వీలైనంత వరకు షేర్ చేసి సీఎం రేవంత్ రెడ్డి గారి వరకు రీచ్ అయ్యేంత దాకా దీన్ని షేర్ చేయాలని చెప్పేసి నాదొక రిక్వెస్ట్. అయితే ఇప్పుడు పాయింట్కి వస్తే, ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే హైదరాబాద్లో డెవలప్మెంట్ పేరు మీద చాలా డెవలప్మెంట్లు జరుగుతున్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడొచ్చు మీరు, ఇదిగోండి ఇప్పుడు ఇవన్నీ బిల్డింగ్లు కన్స్ట్రక్షన్లు అవుతున్నాయి. ఇది హైదరాబాద్లో ఒక మూల ప్రాంతం. ఈ ప్రాంతం పేరు ఎవరైనా గుర్తుపడితే దీన్ని కామెంట్ చేయండి మీరు, ఈ ప్రాంతం పేరు ఏంటనేది. అయితే ఈ బిల్డింగ్లు మొత్తం ఇదిగోండి, అక్కడ చూడండి ఆ బిల్డింగ్లు, ఈ బిల్డింగ్లు, ఇవన్నీ ఒకప్పుడు అక్కడ చూడండి, అక్కడ చెట్లు చూడండి, ఈ చెట్లు, ఈ బిల్డింగ్, ఇంతకు ముందు ఇదంతా ఒక అడవి ప్రాంతం. ఈ అడవి ప్రాంతంలో సరే వన్యమృగాలు ఇక్కడ క్రూరమైన జంతువులు వన్యమృగాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు ఒక 10-20 ఏళ్ళ కిందట. కానీ మనుషులు అయితే లేకుండే. ఇప్పుడు ఉన్నంత బిల్డింగ్లు ఇవన్నీ లేకుండే. ఇదంతా ఇప్పుడు ఒక జంగల్ నుంచి కాంక్రీట్ జంగల్ లాగా తయారైంది. ఈ జంగల్ ఇటు చూస్తే మీరు ఇటు చూడండి, ఇదంతా కూడా ఇదంతా వెంచర్ వేసి ప్లాటింగ్లు చేసి వెంచర్ వేసి ఇదంతా కూడా ఒకప్పుడు చెట్లు, చేమలు, పుట్టలు, అడవిలాగా ఉండేది. మేము ఒక 5 ఏళ్ల కిందట 6 ఏళ్ల కిందట చూస్తే కూడా ఇక్కడ నెమళ్ళు తిరిగేటి. ఇప్పుడు ఇక్కడ నెమళ్ళు కాదు కదా, కనీసము ఆవులు, బర్రెలు కూడా తిరిగే రకంగా లేవు. ఎందుకంటే ఇదంతా చూడండి, మొత్తము బిల్డింగ్లు మొత్తం అయిపోయి ఇది ఏమైందంటే కాంక్రీట్ జంగల్ అంటారు కదా, అది ఒక కాంక్రీట్ జంగల్ లాగా అయిపోయింది. అయితే ఇది ఒక్కటే ప్రాంతం కాదు, హైదరాబాద్ చుట్టుపక్కలలో మొత్తం కూడా ఇట్లాగే అయిపోయింది. హైదరాబాద్ చుట్టుపక్కలలో మొత్తం ఇట్లాగే అయిపోయింది. ఇప్పుడు మనకు మిగిలిన ఆ 800 ఎకరాలు హైదరాబాద్ సెంటర్లో ఉంది. హెచ్సియు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి అనుసంధమైన ఆ భూములని మీరు కాపాడాల్సిందిగా ఇది నా రిక్వెస్ట్. ఎందుకంటే అక్కడ ఉన్న ఆ జంగల్ ఏదైతుందో ఆ జంగల్ని కాంక్రీట్ జంగల్ చేస్తే ఇంకా హైదరాబాద్లో ఆక్సిజన్ అనేది ఇంకా ఎవరికి ఎట్లా అందుతుంది? చూస్తున్నారు కదా, ఇక్కడ ఇన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఈ అపార్ట్మెంట్స్లో ఎక్కడా కూడా మీరు చూడొచ్చు, ప్రతి ఒక్క ఇంటికి ఒక ఏసీ ఉంటుంది. ఆ ఏసీలో నుంచి ఎంత నైట్రోజన్ బయటకు వస్తుంది, ఎంత గ్యాసులు బయటకు వస్తాయి, అవన్నీ ఎటు పోవాలి మరి? చెట్లు ఉంటే అవి పీల్చుకొని మనకు ఆక్సిజన్ ఇస్తాయి. అట్లీస్ట్ ఆ హెచ్సియులో 800 ఎకరాల్లో ఉన్న ఆ జంగల్నన్నా మనం కాపాడుకుంటే దాంట్లో ఉన్న ప్రాణులు, అది అక్కడ జింకలు ఉన్నాయా, నెమ్మళ్ళు ఉన్నాయా, లేకపోతే నక్కలు ఉన్నాయా, తోడేళ్ళు ఉన్నాయా, పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ నుంచి వస్తున్న ఆక్సిజన్ని హైదరాబాద్ వాసులు ఎన్నో లక్షల మంది దాన్ని పీల్చుకుంటున్నారు. గాలికి ప్రాంతంతో సంబంధం లేదు, అది ఏ ప్రాంతం వాళ్ళైనా సరే. ఆ చెట్లు హైదరాబాద్లో ఉన్న ఆ హెచ్సియులో ఉన్న ఆ అడవి ప్రాంతం నుంచి వస్తున్న ఆక్సిజన్ ప్రాంతాలకు సంబంధం లేకుండా అందరూ గాలి పీల్చుకుంటున్నారు. ఆ గాలినే మనం అలా పీల్చుకోకుండా చేసుకొని తర్వాత ఎంత డెవలప్మెంట్ చేసుకున్నా అని కూడా అవి మనకి ఊపిరినిచ్చేది చెట్లు, చేమలు మాత్రమే. అవే లేకుండా చేసుకుంటే మనం తర్వాత చాలా ఇబ్బందులు, మన నెక్స్ట్ జనరేషన్ చాలా ఇబ్బందులు పడతాం. సో నేను అందుకనేసి ఈ వీడియోని పూర్తిగా చూడాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. అయితే ఈ జంగల్ విషయం, హెచ్సియు అసలు ఏం జరుగుతుంది ఏంది అనేది ఇద్దరు యూట్యూబర్లు దాన్ని డీటెయిల్ గా, ఒక సింధు అనే ఒక అమ్మాయి దాన్ని చాలా డీటెయిల్ గా వీడియో చేసింది. ఆ లింక్ నేను ఇప్పుడు మీకు ఈ స్క్రీన్ మీద పెడుతున్నాను. అండ్ ఆమె ఎంత డీటెయిల్ గా చేసిందంటే 1956 ఇందిరాగాంధీ టైం నుంచి హెచ్సియు వచ్చింది, దానికి ఎన్ని ఎకరాలు కేటాయించారో, అది ఇప్పుడు 2025కి ఎన్ని ఎకరాలకి మిగిలింది అనేది ఆ అమ్మాయి చాలా డీటెయిల్ గా వీడియో చేసింది. కాబట్టి ఆ వీడియోని నేను డిస్టర్బ్ చేయకుండా ఉండాలని చెప్పేసి నేను వేరే డీటెయిల్ వీడియో చేయట్లేదు. ఆ వీడియోనే మీకు నేను చూడాల్సిందిగా నేను ప్రమోట్ చేస్తున్నాను. అండ్ సెకండ్ వ్యక్తి నాన్ వెష్
కట్టే కొట్టే తెచ్చే 3 ముక్కల్లో అసలు ఈ HCU హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఇష్యూని 3 ముక్కల్లో చాలా క్లియర్గా ఒక సినిమాతో పోల్చి చాలా క్లియర్గా చెప్పాడు. ఈ 2 లింకులు నేను మీకు స్క్రీన్ మీద పెడతాను, మీరు తప్పకుండా ఈ 2 వీడియోలు చూడండి. అండ్ నా పూర్తి వీడియో కూడా చూసి మీరు లాస్ట్లో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అండ్ మోర్ ఓవర్ ఇంకో విషయం ఏంటంటే, మన ఇప్పుడున్న రేవంత్ రెడ్డి సర్కారు ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే ఉన్నదో కాంగ్రెస్ గవర్నమెంట్, అది ఆయన ఇచ్చిన ఏవైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాల వల్ల గెలిచిన సర్కారు కాదు అది. కొన్ని పార్టీలకు వ్యతిరేకంగా ఇక్కడ ప్రజలు దానికి ఓటేసి గెలిపించుకున్నారు. ఆ పథకాలు ఇవ్వకపోయినా వాళ్ళు గెలిచేవాళ్ళు. అయితే ఆ పార్టీలు ఏ పార్టీలు అన్నది కూడా మీరు ఒకసారి కామెంట్ చేయండి. ఏ పార్టీలకు వ్యతిరేకంగా ఓటేశారు పబ్లిక్ అనేది మీరు ఒకసారి కామెంట్ రూపంలో తెలపండి. అండ్ ఇవాళ రోజు ఆయన రేవంత్ రెడ్డి గారు తెలంగాణకి ముఖ్యమంత్రి అంటే ఇక్కడ తెలంగాణ ప్రజలకి అందరికీ ఆయన ఒక పెద్ద దిక్కులాగా ఉన్నారు. ఆ పెద్ద దిక్కు అనే స్థానంలో ఆయన ఉన్నారు. కాబట్టి ఆయన తీసుకునే కొన్ని డిసిషన్లు కొన్ని 80% 90% బాగున్నాయి. కాకపోతే కొన్ని డిసిషన్లు కొన్ని పనులు మాత్రము కొంచెం పబ్లిక్ ఇబ్బందికరంగా ఉన్నా కానీ కూడా పబ్లిక్ భరిస్తున్నారు. అండ్ పబ్లిక్ మీరంటే ఇష్టంతో మీ మీద నమ్మకంతో మీ మీద మంచి అభిప్రాయంతో పబ్లిక్ ఏదవుతున్నారు, ఊరుకుంటున్నారు, భరిస్తున్నారు. దాన్ని మీరు చెడగొట్టుకోకండి. అండ్ ఇంకొకటి ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఆ HCUలో అంటే హైదరాబాద్ యూనివర్సిటీ 800 ఎకరాల ల్యాండ్ని మీరు ఏదైతే చేయబోతున్నారో దాని మీద మళ్ళీ మీరు ఒకసారి రివైజ్ చేసుకుంటే బాగుంటుందని నా ఆలోచన. అండ్ ఈ వీడియోని వీలైనంత వరకు షేర్ చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలిసేలాగా, ఆయన ఈ వీడియో చూసేలాగా ఆయన వరకు చేరేలాగా మీరు షేర్ చేయాల్సిందిగా మనవి. థ్యాంక్ యూ.